సోదరిమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే తెలంగాణలో ప్రీ స్కూల్ విధుల నిర్వహణపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన. కరీంనగర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అంగన్వాడీ కేంద్రాన్ని పూర్వ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ప్రీ స్కూల్ విధుల నిర్వహణ పట్ల అంగన్వాడీ టీచర్లకు కంప్లీట్ అవగాహన ఉండేలా జిల్లా కలెక్టర్ కోయశ్రీ చూసుకోవాలని జిల్లా కలెక్టర్ అయితే అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లో మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖ పనితీరుపై ఇక్కడ సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల పనితీరు, అంగన్వాడీ టీచర్లు, సహాయకుల ఖాళీలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవల లబ్ధిదారుల వివరాలు, పూర్వ విద్యా కేంద్రాల ఏర్పాటుకు అంగన్వాడీ టీచర్లకు అందించిన శిక్షణ మొదలగు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూల్గా ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్కు పూర్తి స్థాయిలో అర్థం కావాలని, మాస్టర్ ట్రైనర్లు క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్ల విధి నిర్వహణను పరిశీలించి ప్రభుత్వ లక్ష్యాలు అమలవుతున్నాయో లేదో పరిశీలించాలని, ఎప్పటికప్పుడు మానిటరింగ్ సూపర్వైజర్ చేయాలని, అవసరమైన చోట అంగన్వాడీ టీచర్లను నలుగురిని ఐదుగురును చిన్న చిన్న గ్రూపులుగా చేసి వారికి ప్రీ స్కూల్ టీచర్ శిక్షణ అందజేయాలని అన్నారు. అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేసి జిల్లా క్షేత్రస్థాయిలో 100% ప్రీ స్కూల్ సమర్థవంతంగా నడిచేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు యూనిఫామ్ ధరించి వచ్చేలా చూడాలని అన్నారు. రాబోయే 10 రోజుల్లో అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో శుభ్రంగా చేయాలని, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఫ్యాన్, లైటు ఉండేలా చూసుకోవాలని, అంగన్వాడీ కేంద్రంలో 0 నుంచి 5 సంవత్సరాల పిల్లల ఎదుగుదలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని, పిల్లల ఎదుగుదల పర్యవేక్షణలో అవసరమైతే సిబ్బందికి శిక్షణ అందించాలని అన్నారు. ఈ విధంగా ఇక పోషకాహార లోపం ఉన్న పిల్లల వివరాలు కూడా సూపర్వైజర్ దగ్గర ఉండాలని, వారి యొక్క వివరాలను మొత్తం వైద్యశాఖ అందించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన పోషకాహారం అందించాలని, గర్భిణీ స్త్రీలు రెగ్యులర్గా అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పోషకాహారం తీసుకుంటున్నారా లేదా అనే అంశాన్ని సూపర్వైజర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, గర్భిణీ స్త్రీలు రాని పక్షంలో దానికి గల కారణాలు తెలుసుకుంటూ వారిని ఫాలో అప్ చేయాలని కలెక్టర్ సూపర్వైజర్లకైతే సూచించారు. ఇక ఈ విధంగా అంగన్వాడీల మీద కరీంనగర్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఇది. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ. ఈ